మహారాష్ట్రలో మ్యాథ్రాన్ అనే ఒక హిల్ స్టేషన్. అక్కడ చాలా ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. జనాలు చాలా మంది వస్తారు. ఆ రోజు కూడా ఒక కపుల్ వచ్చింది, కామన్ టూరిస్ట్ లాగా. హిల్ స్టేషన్ చూసేసరికి ఆ రోజు రాత్రి 11 అయిపోయింది. చీకటి అయిపోయింది. రోడ్లు మొత్తం చిన్నగా మంచుతో నిండిపోయింది. సో వాళ్ళు డిసైడ్ చేశారు ఆ రోజు రాత్రి అక్కడే హోటల్లో స్టే చేద్దామని. ఒక హోటల్లో చెక్ ఇన్ చేసి వాళ్ళు రూమ్కి వెళ్ళి పడుకున్నారు. నెక్స్ట్ డే పొద్దున 7:30 గంటలకి హోటల్ స్టాఫ్లో ఒక అబ్బాయి వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేస్తాడు, బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి అని అడగడానికి. కానీ లోపల నుంచి డెడ్ సైలెన్స్. డోర్ ఓపెన్ చేయలేదు, సౌండ్ కూడా రాలేదు. ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది, మేబీ వాళ్ళు నిద్రలో ఉన్నారు అని. సో అతను వెళ్ళిపోతాడు. 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చి నాక్ చేస్తాడు. ఇంకా రెస్పాన్స్ ఏముండదు. అబ్బాయికి చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదే టెన్షన్తో వెళ్ళి మేనేజర్కి చెప్తాడు, సార్ రూమ్లో ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని. సో మేనేజర్ కూల్గా వాళ్ళు పడుకున్నారేమో, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని మేనేజర్ ఆ అబ్బాయికి చెప్తాడు. మార్నింగ్ 11 అవుతుంది. ఆ కపుల్ ఇంకా బయటికి రాలేదు. మేనేజర్కి ఇప్పుడు డౌట్ వస్తుంది. సో ఇలా ఉండకూడదే అని వాళ్ళ రూమ్కి వెళ్తాడు. డోర్ నాక్ చేస్తాడు. ఒకసారి కొడతాడు, 2 సార్లు కొడతాడు, కానీ లోపల నుంచి అసలు ఏం ఆన్సర్ ఉండదు. చాలాసేపు నాక్ చేస్తాడు, కానీ లోపల నుంచి అసలు ఏం సౌండ్ ఉండదు. హార్ట్ బీట్ తీసుకొని టెన్షన్లో మేనేజర్ మాస్టర్ కీ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ మేనేజర్ షాక్. రూమ్ మొత్తం ఎంటీ. రాత్రి చెక్ ఇన్ చేసిన కపుల్ ఎవరికి కనిపించలేదు. రూమ్ అంతా చెక్ చేశాడు, కానీ ఎవ్వరూ దొరకలేదు. సడన్గా ఒక వియర్డ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో మేనేజర్ టెన్షన్లో ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని రూమ్ చిన్నగా చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చిన్నగా బెడ్ కింద చెక్ చేస్తే అక్కడ ఒక లేడీ డెడ్ బాడీ ఉంది. బాడీ మీద ఒక్క క్లాత్ కూడా లేదు, కంప్లీట్గా నేక్డ్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ బాడీకి తల లేదు, హెడ్ లేకుండా బాడీ అక్కడ పడుంది. ఆ మేనేజర్కి అది చూసిన నెక్స్ట్ సెకండ్ బీపీ లో అయిపోతుంది. అసలు ఎవరిది బాడీ, ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు? వెంటనే పోలీస్కి కాల్ చేస్తాడు. పోలీస్ వచ్చారు, డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తారు. సో లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక టాటూ ఎవరిదో నేమ్ రాసి ఉంటుంది. కానీ ఆ టాటూని మర్డరర్ నైఫ్తో ఆ టాటూని మొత్తం స్క్రాచ్ చేసి కనిపించకుండా చేస్తాడు. పోలీస్ వాళ్ళు హోటల్ లాగ్ బుక్ చూస్తారు. రాత్రి చెక్ ఇన్ చేసిన కపుల్ నేమ్స్ చెక్ చేస్తారు. లేడీ పేరు రుబీనా బేగం, ఇంకో పేరు అమ్జద్ ఖాన్. అడ్రస్ కూడా ఉంది. కానీ హోటల్ స్టాఫ్ ఎంత కేర్లెస్ అంటే ఆ కపుల్ ఐడి ప్రూఫ్ కలెక్ట్ చేయలేదు. సో ఆ నేమ్స్ రియలా ఫేకా అని పోలీస్ వాళ్ళకి డౌట్, హోటల్ స్టాఫ్ కూడా డౌటే. పోలీస్ వాళ్ళు ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. షాకింగ్లీ ఏంటంటే ఆ అడ్రస్లో రుబీనా బేగం, అమ్జద్ ఖాన్ అనే వాళ్ళు ఎవరూ లేరు. ఫేక్ నేమ్స్ అని కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తారు. ఆ కపుల్ ఫుటేజ్లో ఉన్నారు, కానీ మాస్క్ వేసుకొని ఉన్నారు. అది కోవిడ్ టైం కాబట్టి ఫేస్ క్లియర్గా కనిపించలేదు. ఆ రోజు రాత్రి ఫుటేజ్ చెక్ చేస్తే మార్నింగ్ 3:30 AM ఆ కపుల్లో మేల్ ఎవరికి చెప్పకుండా చెక్అవుట్ చేస్తాడు. మొత్తం ప్యానిక్ అవుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి. అదే ప్యానిక్లో అలా సీసీ కెమెరా ముందర నుంచి ఒక బ్యాగ్ క్యారీ చేసుకుంటా మాస్క్ వేసుకొని బయటికి నడుచుకుంటా వెళ్తాడు. ఆ ఫేస్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, ఎందుకంటే మాస్క్ వేసుకొని ఉన్నాడు, అది మళ్ళీ రాత్రి టైం. సో మ్యారథాన్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రతి కార్నర్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పోలీస్ ట్రాక్ చేశారు. ఆ అబ్బాయి సీసీటీవీ రేంజ్లో నుంచి బయట ఒక ఎవరు వెళ్ళని ప్లేస్కి అతను వెళ్తాడు. సో వెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు అతనితో ఆ బ్యాగ్ ఉండదు. సో పోలీసులు అదే ఏరియా వెళ్ళి అసలు అక్కడ ఏముందని చెక్ చేయడానికి వెళ్తారు. ఆ ఏరియాలో ఒక బ్యాగ్ కనబడుతుంది, ఒక పాలిథిన్ బ్యాగ్. ఆ పాలిథిన్ బ్యాగ్ చుట్టూ ఈగలు వాలుతున్నాయి. పోలీస్ వాళ్ళకి భయం అవుతుంది ఆ బ్యాగ్ ఓపెన్ చేద్దామని. సో ధైర్యం చేసి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాగ్లో ఒక లేడీ తల ఉంటుంది. ఇంకా సెట్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఒక హ్యాండ్ బ్యాగ్ దొరుకుతుంది. అందులో గోరేగాం మహారాష్ట్రలో ఉన్న ఒక హాస్పిటల్ విజిటింగ్ కార్డ్ దొరుకుతుంది. పోలీస్ వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తారు. సో డెడ్ బాడీ హెడ్ ఫోటోతో ఎంక్వైరీ చేస్తారు. షాకింగ్లీ ఆ బాడీ పూనం పాల్ అనే ఒక లేడీది అని తెలుస్తుంది. రీసెంట్గా తను తన హస్బెండ్తో ఆ హాస్పిటల్కి వచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ హాస్పిటల్ బిల్కి వాళ్ళు యూపీఐ పేమెంట్ చేస్తారు. యూపీఐ ఏంటంటే ఇండియాలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సిస్టమ్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఈజీగా కనిపెట్టవచ్చు, ఎందుకంటే పోలీస్ వాళ్ళకి ఆ యూపీఐ ఐడి ఈజీగా ట్రాక్ చేయవచ్చు. సో ఆ ఐడి 30 years ఓల్డ్ రామ్ సులోచన్ పాల్ది.
పూనం హస్బెండ్ మీద రిజిస్టర్ అయ్యి ఉంది. పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ని ట్రాక్ చేస్తారు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. లాస్ట్ యాక్టివ్ లొకేషన్ మ్యారథాన్. రామ్ సులోచన్ పాల్ తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి అక్కడే పడేసి తన ఇంటికి వచ్చేస్తాడు. సో పోలీస్ వాళ్ళు రామ్ అడ్రస్కి వెళ్తారు. రామ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. పోలీస్ వాళ్ళు నిఘా వేసి ఆ రామ్ని వాళ్ళ ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. స్టార్టింగ్లో పోలీస్ వాళ్ళు రామ్ని ఇంట్రాగేట్ చేస్తే ఏమీ చెప్పలేదు. సో కానీ పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చిన్నగా నిజం కక్కడం స్టార్ట్ చేస్తాడు. రామ్ కన్ఫెస్ చేస్తాడు పూనం తన వైఫ్ అని, వాళ్ళది లవ్ మ్యారేజ్ అని, హ్యాపీ కపుల్. కానీ ఒకరోజు రామ్ పూనం పాస్ట్ రిలేషన్షిప్ గురించి అడిగాడు. పూనం ఓపెన్ మైండెడ్ అని పోలీస్ వాళ్ళకి చెప్తాడు. సో పూనం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేసింది అని ఆ విషయం రామ్ మైండ్లో స్ట్రక్ అయింది. రామ్ అది తట్టుకోలేకపోయాడు. సో పూనంని చంపేశాడు. సో రామ్ ఎలా ప్లాన్ చేశాడంటే పూనంని మనం అలా ట్రిప్కి వెళ్దామని మ్యాథరాన్ తీసుకుని వెళ్ళాడు. హోటల్లో చెకింగ్ చేశారు. ఆ రాత్రి పూనం నిద్రలో ఉండంగా రామ్ తన వైఫ్ గొంతు పిసికేశాడు. కానీ మర్డర్ అలా ఎండ్ చేయలేదు. బాడీని ఐడెంటిఫై అవ్వకుండా అన్ని క్లాత్స్ తీసేశాడు, హెడ్ కట్ చేశాడు, టాటూ స్క్రాచ్ చేసేశాడు, హ్యాండ్ బ్యాగ్ని తీసుకొని అనానమస్ ప్లేస్లో పడేశాడు. రామ్ ప్లాన్ ఏంటంటే పోలీస్ వాళ్ళు ఒకవేళ ఆ కేసుని సాల్వ్ చేయలేకపోతే, బాడీని ఐడెంటిఫై చేయలేకపోతే ఆ కేసుని క్లోజ్ చేసేస్తారు. ఇది రామ్ ఆలోచన. కానీ పోలీస్ వాళ్ళు 24 అవర్స్లో కేసు సాల్వ్ చేశారు, పూనంకి జస్టిస్ ఇచ్చారు. ఈ స్టోరీ ఎలా ఉంది? ఇంటెన్స్ రైట్? నా పేరు బన్ను.